మొదలెడదామా? రావు గారు స్పూన్ లో నీళ్ళు వేయండి రావు గారు, ఆయన దూకి చచ్చిపోతా. కనబడుతున్నా బ్రో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ సూపర్, బ్రైట్నెస్ పెంచాలా? హలో అరే కాదు, ఇవి తెల్లగా కనబడతాంది. యువర్ ఎక్స్పీరియన్స్? ఏం ఎక్స్పీరియన్స్? మంచిగా అన్నావా నాంసే? కాదు వెనకాల స్లీపర్ లెక్క వండుకుని చూసినావా? నిద్ర సరిపోలే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. స్లీపర్ లెక్క వండుకున్నావు. ఇద్దరు డ్రైవర్లు ఏ నాని మస్తు కనబడుతున్నావు నాని. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగాదు ఏమంటారన్నా ఫోటో తీసుకుని ఇద్దరం కూడా ఏమన్నావు, ఫోటో ఫ్రేమ్ లో అని మన కొత్త గురి సూపర్ ఉందాం. ఓకేనా? ఇక జస్ట్ ఒక 200 కిలోమీటర్స్ లో తిరుపతి అయితే రీచ్ అవుతాం. మిగతా అప్డేట్స్ అన్ని నేను ఈ బ్లాగ్ లో ఇస్తుంటాను. ఓకే, స్టే ట్యూన్. మంచుతో కప్పబడిపోయిన రోడ్లు నియర్ 150 కిలోమీటర్స్. కనబడలేదు మోహన్కి, ఫుల్ లైటింగ్. టోల్ కూడా చూడు ఎట్లా కనబడుతుందో. డేలైట్ వేసుకొని డైలైట్ వేసుకొని నడుపుతున్నాను. A few moments later. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏమైతే మొత్తం కనబడతలేదు. నేను కనబడతాను, నేను తెల్ల ఉన్నా అంట. ఇప్పుడు కనబడతాను. చమకాయిస్తుంది బ్రో మొత్తం అక్క. మరి అట్లుంటుంది అంతా మన చీకట్లైనా పెడతాం. మొత్తం లైట్ వేసుకొని చీకట్లో పెడతాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నారే కనబడతా గ్లాస్ కనబడతావు. ఇది ఇంకా ఘోరం మీకు, అసలు ఏం లేదు. ఘోరం పొగ మంచుతో కప్పబడిపోయిన ఆంధ్ర. ఆంధ్ర అంటే మొత్తం లొకేషన్ చెప్పి పొగ మంచుతో కప్పుకపోయినా ఇది లొకేషన్ దగ్గర దగ్గర నాకు కూడా గుర్తులేదు. కావలి టోల్ గేట్ దాటేసినాము. మొత్తం అంతా ఫాగ్, కొంచెం ఇబ్బంది ఉంది, అయినా మనం వెళ్ళాలి. ఏ కాఫీ? డిగ్రీ కాఫీ అట, పీజీ కూడా ఉందా అని అడుగుతున్నా. ఈ సెటర్లే వద్దనేది. ఎంత బాగా వస్తుంది. ఫైనల్గా మనం తిరుపతికి 43 కిలోమీటర్స్ అవేలోనే ఉన్నాము. ఓ మై గాడ్, సీ ద వ్యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అండ్ ఫైనల్గా మేము ఒక హోటల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఈ రూమ్ జస్ట్ మేము ఫ్రెష్ అవ్వడానికి కోసం మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎలాగో మెట్ల ద్వారా, అల్పిరి మెట్ల ద్వారా పైకి వెళ్తాం కాబట్టి ముందుగానే బ్రష్ చేసుకుంటున్నాను. అండ్ మా లగేజ్ కూడా మా కార్లోనే ఉంటుంది. సో మేము స్పెసిఫిక్గా ఏ రూమ్ బుక్ చేసుకోవట్లేదు. రెడీ అయ్యి ముందుగా మేము పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మెట్ల మార్గాన పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు కిందకి వచ్చి కార్ని పైకి తీసుకొస్తారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది.